పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము దేవునికి తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ముళ్ళ మధ్య గులాబీ. ప్రియులారా, కొన్నిసార్లు మనము దేవుని మాటలు వినలేనంతగా తీరిక లేని పనిలో మునిగిపోతూ ఉంటాం. అందుకే తన వైపు మన దృష్టిని ఆకర్షించు నిమిత్తం ఆయన కొన్ని కష్టాలు పంపినట్లు మనము బలవంత పెట్టబడుతూ ఉంటాము. ప్రియులారా, కొత్త ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కొన్ని చేదైన అనుభవాలు గుండా పోవడం ఎంతైనా యోగ్యమే. ఒకవేళ దేవుడు తన ప్రత్యేక కృపను లక్ష్యముగా నిన్ను ప్రత్యేకించుకొని ఉంటే అనేకులు భరిస్తున్న వాటికంటే ఎక్కువ కఠిన క్రమశిక్షణ, అధిక శ్రమతో నిన్ను ఆయన ఘనపరచవచ్చని నీవు ఆశించవచ్చు. ప్రియులారా, సాతాను చేత గోధుమల వలె జల్లించబడడానికి దేవునిచే అనుమతించబడిన పేతురు దీనిని ఇలా వివరిస్తూ ఉన్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీరు కాపాడబడుచున్నారు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-7 వచనాలు. ప్రియులారా, విశ్వాసము అగ్ని వంటి శ్రమల చేత పరీక్షింపబడవలెను. పరీక్షింపబడని విశ్వాసము నమ్మశక్యము కాదు. వరదలై పారు నదులు, మండే కొలిమిల గుండా మనము సాగిపోవాలి. జలములు మనలను ముంచివేయలేవు, అగ్ని మనలను కాల్చివేయలేదు. కారణం, పరిస్థితులకు అతీతుడైన దేవుడు తన స్వాధీనమందుంచుకున్నాడు. ఒక్క క్షణం మనము విడవబడినను గొప్ప కనికరముతో ఆయన తన రొమ్మునకు మనలను హత్తుకొనును. దేవుడు మన మొరలు ఆలకించడని, సహాయము కొరకైన పిలుపు వినవడని కొన్నిసార్లు మనం భావిస్తూ ఉంటాం. ప్రియులారా, అలాంటి సమయాల్లో మనము మన విశ్వాసాన్ని సాధకము చేసుకుంటూ ఆయన కొరకు సహనముతో కనిపెట్టాలి. మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసే పనిలో శ్రమ అనేది విస్మరించరానిది. కాబట్టి అది మనల్ని కఠినులుగా మరియు మొండివారిగా చేయక దేవుని యందు మన విశ్వాసాన్ని పెంచేదిగా చేయనిద్దాం. యోబు పట్టుదలను, సహనమును గూర్చి ఆలోచించుకుని అతనిని మార్గదర్శకునిగా తీసుకుందాం. అతడు ఆయన నన్ను చంపినను నేను ఆయనను నమ్ముదును అని నొక్కి చెప్పాను. కనుక దేవుని విశ్వాసంలో, దేవుని యందు విశ్వాసముంచి ఆయనను వెంబడించే వారముగా ఉన్నాం. ఎట్లాంటి ప్రతికూలమైన పరిస్థితులు, శోధనలు సంభవించిన నిబ్బరము కలిగి ధైర్యముతో, విశ్వాసముతో ముందు కొనసాగుదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి.
మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి. నాయన, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును అనుగ్రహించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.